మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల అభివృద్ధి కోసం మాత్రమే పనిచేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను పక్కన పెట్టి బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమంగా కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తోందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అధైర్యపడవద్దని, పార్టీ అండగా ఉంటుందని కవిత భరోసా ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అన్యాయంగా అక్రమంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద కేసులు మోపేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. జగిత్యాల జిల్లాలో, నిజామాబాద్ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఇదే ఒరవడిని కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం పాటిస్తూ ఉన్నది. అభివృద్ధిని పక్కకు పెట్టి, ఇచ్చిన హామీలను పక్కకు పెట్టి, అలవిగాని వాగ్దానాలు చేసి పొరపాటును మన తెలంగాణ ప్రజల గ్రహపాటును అధికారంలోకి వచ్చి అదే అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వెంటబడేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా తప్పకుండా తిప్పికొడతారు. మనం అధికారంలోకి ఉన్నప్పుడు అధికారాన్ని మనం దుర్వినియోగం చేయలేదు. మనం ఎంతసేపు ప్రజలను ముందు పెట్టుకొని ప్రజల కోసం పనిచేసినాం.